ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల గొడవలు, ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ శివరామరాజు గారి ఫోన్ నెంబర్ 9172001817. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఈరోజు ఎలా అయినా సరే నీకు ఒక మాట అంటే ఒక విషయం చెప్పే తీరాలమ్మా. ఈ విషయం చెప్పడానికి ఎప్పటి నుంచో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను. ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక మంచి మాట బిడ్డ. అస్సలు వదులుకోవద్దని మన బాబాగారు అంటూ ఉన్నారండి. మరి మన బాబాగారు ఈ విషయం చెప్పడానికి, బిడ్డ, ఎప్పటి నుంచో ఈ విషయం చెప్పడానికి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావమ్మా. ఎప్పుడు బాబా అని అడుగుతున్నావు. ఈ విషయం చెప్పడానికి ఎన్నోసార్లు నీ దగ్గరికి వచ్చాను, అయినా నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చానమ్మా. ఒక్కసారి నీ బాబా చెప్పేది విన్నావంటే నీ మనసు ఉత్సాహంతో ఎగిరి గంతేస్తుంది. నీకోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చాలా దూరం నుంచి నీ దగ్గరికి వచ్చాను. నువ్వు తప్పకుండా వినే తీరాలమ్మా. ఇది వింటే నీకు రాబోయే రోజుల్లో ఎంత ప్రశాంతత లభిస్తుంది, ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావో, ఇక నీ జీవితం అంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటావో నీకే తెలుస్తుంది తల్లి. నీకైనా మంచి కాలం వచ్చేసిందమ్మా. అవునమ్మా, నీకు ఒక విషయం చెప్పడానికి నేను వెతుక్కుంటూ వచ్చేశాను. నీ ప్రయత్నం మాత్రమే నువ్వు చేస్తూ ఉండు. మిగతావన్నీ కూడా దానంతలాదే జరిగిపోతాయి. అవి నువ్వు చూసినా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు. ఒకవేళ నువ్వు వాటిని గుర్తించకపోయినా సరే నేను చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాయి. కొన్ని నీకు కనిపిస్తాయి, కొన్ని నీకు కనిపించవు బిడ్డ. అలా నీకు కనిపించకపోతే నువ్వు దిగులు పడద్దు. నీ పనులన్నీ నేను జరిపిస్తాను కదా. నువ్వు నువ్వు ఎదుర్కొన్న ఓటమిలో కష్టాలన్నింటినీ కూడా తొలగించి నీ జీవితంలోకి ఆనందాన్ని రప్పిస్తాను. ధైర్యంగా ఉండమ్మా. నేను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఇప్పుడు కూడా నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? నీ కష్టాలను, సమస్యల్ని నీ నుంచి దూరంగా విసిరిపడేయడానికి. అవును బిడ్డ. అందుకే ఈ విషయం వినగానే నీ మనసులో ఎక్కడో ఒక చిన్న చిరునవ్వు వచ్చింది కదా. నీ బాబా నీతోనే ఉన్నారనే ఒక ధైర్యం నీలో మొదలైంది. ఆ ధైర్యాన్ని అలానే ఉంచు బిడ్డ. ఇంకొక ముఖ్య విషయం చెప్పన తల్లి. నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను గాయపరుస్తున్నారని నువ్వు దిగులు పడుతూ ఉన్నావు కదా. బాధపడవద్దు. నీకు చెడు చేయాలని చూసేవారి నుంచి కాస్త దూరంగా ఉండు. బాబా, నేను ఎంత దూరంగా ఉన్నా సరే వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ నన్ను బాధ పెడుతున్నారు, నా మనసును గాయపరుస్తున్నారని అడుగుతున్నావా? సరే, ఇక ఆలస్యం చేయను బిడ్డ. అతి త్వరలోనే నీ దగ్గరకు వచ్చి వాళ్ళ సంగతి ఏంటో చూస్తాను. అదేంటి బాబా, మీరు నాతో ఉన్నారు కదా, మరి ఏంటి ఇంకా త్వరలో వస్తున్నానని చెప్తున్నారన్న ప్రశ్న మొదలైంది కదా. త్వరలోనే వస్తున్నానంటే ఇంకొంచెం రోజుల్లో వాళ్ళ ఆట కట్టించబోతున్నానని అర్థమమ్మా. నేను నీతోనే ఉన్నాను, కానీ వాళ్ళకి వాళ్ళ కర్మఫలాలు పూర్తవడానికి కాస్త టైం పడుతుంది. వాళ్ళ కష్టాలు అనుభవించడానికి కొంచెం సమయం పడుతుంది. దానికి నేను త్వరలోనే వస్తానమ్మని చెప్తున్నాను. వాళ్ళ మాటలు నువ్వు ఏమీ కూడా పట్టించుకోవద్దు. నీ సహాయం అంటే ఎప్పుడు కూడా చేస్తూనే ఉండు. అలా చేసిన సహాయం తిరిగి మళ్ళీ వాళ్ళ నుంచి సాయం ఆశించకు తల్లి. ఎందుకంటే నువ్వు ఒక మంచి పని చేసి దాని గురించి మర్చిపో. దానికి 1000 రెట్లుగా భగవంతుడు నీకు జీవితంలోకి పంపిస్తాడమ్మా. నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా. ఎప్పుడు కూడా నీ సాయి మూగజీవిని అంటే ఆదరిస్తారమ్మా. అది నీకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఏ జీవైనా సరే, ఏ ప్రాణానికైనా సరే మంచి చేసిన వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ఈ విషయం నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా బిడ్డ. రేపు ఉదయం నీకోసం ఒక శుభవార్తను వెతుక్కుంటూ వస్తుంది. అది నీ జీవితానికి ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు నీ మనసులో నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, బాబా నాకు మాత్రమే ఎందుకింత కష్టాలనిచ్చారని అడుగుతున్నావు కదా. తల్లి,
ఏం జరిగినా సరే నేను ఉంటానమ్మా. నేను అంటే మనిషిని అనుకో, ఆ భగవంతుడు ఇప్పుడు నిన్ను కష్టపెడుతున్నాడంటే త్వరలోనే నీకు పట్టరాని ఆనందాన్ని ఇవ్వబోతున్నానని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూసి అంటే కష్టాన్ని చూసి భయపడుతూ రాబోయే ఆనందాన్ని పోగొట్టుకుంటావా? ఇప్పుడు ఆనందపడే భవిష్యత్తులో బాధపడతావా? నువ్వే చెప్పమ్మా. ఈ రెండిట్లో ఏది మంచిది? ఇప్పుడు కష్టపడి తర్వాత జీవితమంతా సంతోషంగా ఉండడమే మంచిది కదా. అందుకే నా బిడ్డలకి ఏది అవసరమో అదే అందిస్తాను. ఒక్కసారి నీ చుట్టూ గమనించి చూడమ్మా. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలున్నాయి, కానీ పైకి ఎంతో బాగా నవ్వుతూ అందరితో కలిసిపోతున్నారు. కానీ నువ్వు మాత్రం ఒక సమస్యను మనసులో ఉంచుకొని అందరితో కలవకుండా దిగులు పడుతూ ఉన్నావమ్మా. ఇలా ఉంటే జీవితాన్ని ఎలా సాధించగల చెప్పు? ఎలా విజయాన్ని సాధిస్తావు చెప్పు? ఎలా ముందుకు వెళ్ళగలవో చెప్పు? కష్టాలు నీకే కాదు బిడ్డ, అందరికీ ఉంటాయి. ఈ ప్రపంచంలో లేని అంటే కష్టాలు లేని వారంటూ ఉండరు కదమ్మా. గుర్తుపెట్టుకో, ఎన్ని కష్టాలు ఉన్నా సరే అన్నిటినీ వారు ఎదిరించి అందరితో కలిసి మాట్లాడుతున్నారు. నువ్వు కూడా అలా ప్రయత్నించి చూడు. ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే తెలుస్తుంది. అర్థమైంది కదా తల్లి? ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకు అడుగేయమ్మా, అంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.